అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే డిసెంబర్ నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్ అంటూ ఇప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే డిసెంబర్ నెలలో ఏ రోజులు బ్యాంకులకు సెలవు ఉంటుంది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక నవంబర్ తర్వాత ఇప్పుడు డిసెంబర్ నెల మరి కొన్ని రోజుల్లో మొదలు కానుంది. ప్రతి నెలలాగే ఈసారి కూడా బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఈ చివరి నెలలో పండుగలకు సంబంధం లేకపోయినా చాలా ప్రత్యేకమైన సెలవులైతే ఉన్నాయి. ఇక దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం డిసెంబర్ నెలలో వివిధ రాష్ట్రాల్లో 17 రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని ఉంటే సకాలంలో పూర్తి చేసుకోండి. లేకుంటే మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈ సెలవులు ఏకరీతిగా లేనప్పటికీ అవి వివిధ రకాలుగా నిర్ణయించబడ్డాయి. అయితే ఏ రాష్ట్రంలో బ్యాంకులు ఎప్పుడు ఎందుకు మూతపడతాయనే వివరాలను ఇక్కడ మనం తెలుసుకుందాం. ఆర్బీఐ ప్రతి నెల అన్ని బ్యాంకులకు సెలవు క్యాలెండర్ను విడుదల చేస్తుంది. డిసెంబర్లో గురు కాశీదాస్ జయంతి, గురు తేజ్ బహదూర్ బలిదాన దినోత్సవం, అలాగనే మానవ హక్కుల దినోత్సవం, గోవా విమోచన దినోత్సవం సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి. దీంతో పాటు రెండో చివరి శని ఆదివారాలతో కలిపి ఈ నెలలో 17 రోజులు బ్యాంకులకు సెలవు రావడంతో విశేషం. ఆయా రాష్ట్రాలను బట్టి ఈ సెలవులు మారుతుంటాయి. డిసెంబర్ 2024 బ్యాంకు సెలవుల జాబితా చూసినట్లయితే ముందుగా వచ్చేసి డిసెంబర్ 1వ తారీఖున ఆదివారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 3వ తారీఖున మంగళవారం సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ డే, గోవాలో బ్యాంకులకు హాలిడే. డిసెంబర్ 8వ తారీఖున ఆదివారం వారాంతరపు సెలవు. డిసెంబర్ 10వ తారీఖున మంగళవారం మానవ హక్కుల దినోత్సవం, దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 11వ తారీఖున బుధవారం యూనిసెఫ్ పుట్టినరోజు, అన్ని బ్యాంకులకు సెలవు. ఇక డిసెంబర్ 14వ తారీఖున శనివారం అన్ని బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 15వ తారీఖున ఆదివారం కాబట్టి వారపు సెలవు. ఇక డిసెంబర్ 18వ తారీఖున బుధవారం గురు కాశీనాథ్ జయంతి, చండీగఢ్లో బ్యాంకులకు హాలిడే. ఇక డిసెంబర్ 19వ తారీఖున గురువారం గోవా విమోచన దినోత్సవం, గోవాలో బ్యాంకులు బంద్. డిసెంబర్ 22వ తారీఖున ఆదివారం వారపు సెలవు. డిసెంబర్ 24వ తారీఖున మంగళవారం గురు తేంగ్ బహదూర్ బలిదానం రోజు, క్రిస్మస్ ఈవ్. ఇక మిజోరం, మేఘాలయ, పంజాబ్, చండీగఢ్లలో బ్యాంకులు బంద్. డిసెంబర్ 25వ తారీఖున బుధవారం క్రిస్మస్, అన్ని బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 26వ తారీఖున గురువారం బాక్సింగ్ డే, క్వాంజా, అన్ని బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 28వ తారీఖున శనివారం, 4వ శనివారం, అన్ని బ్యాంకులకు సెలవు. డిసెంబర్ 29వ తారీఖున ఆదివారం వారపు సెలవు. ఇక డిసెంబర్ 30వ తారీఖున సోమవారం తమూలోసాల సందర్భంగా సిక్కింలో బ్యాంకులకు హాలిడే. ఇక డిసెంబర్ 31వ తారీఖున మంగళవారం నూతన సంవత్సరం వేడుక, మిజోరంలో బ్యాంకులు బంద్. ఈ విధంగా అయితే డిసెంబర్లో వివిధ ప్రాంతాలను బట్టి దాదాపుగా 17 రోజుల పాటు బ్యాంకులకైతే సెలవులు అయితే రావడం జరిగింది.